మరణహోమం పేరు వింటేనే ఏదో తెలియని భయం. ఈరోజు మనం ఒక శపించబడిన గ్రామం కథలోకి వెళ్లబోతున్నాం. ఊహించండి, అసలు మ్యాప్లోనే లేని ఒక ఊరు, దాని వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. కథని మొదలుపెట్టడానికి ఇంతకన్నా పవర్ఫుల్ వాక్యం బహుశా ఉండదేమో. అక్కడ రాత్రి పడితే జీవితం నిశ్శబ్దంగా చనిపోతుంది. వింటుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది కదా. ఈ ఒక్క మాట చాలు ఆ ఊరిలో వాతావరణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోడానికి. సరే, మరి ఆ గ్రామం పేరు మరణహోమం. మన కథ మొదలయ్యేది ఇక్కడే. ఇదేదో మామూలు పల్లెటూరు కాదు. దట్టమైన అడవుల మధ్య, బయటి ప్రపంచానికి అస్సలు తెలియకుండా దాగి ఉన్న ఒక రహస్య ప్రదేశమన్నమాట. ఆ పేర్లోనే ఉంది అసలు విషయం. మరణహోమం అంటే ఏంటి? అంటే సామూహికంగా ప్రాణాలు తీసుకునే ఒక యాగం. ఆలోచించండి, ఒక ఊరికి ఇలాంటి పేరు ఎందుకు పెడతారో? అంటే దాని గతం ఎంత భయంకరంగా ఉండుంటుందో కదా. అంత నిశ్శబ్దంగా, భయంకరంగా ఉన్న ఆ ఊరిలోకి ఉన్నట్టుండి ఒక అన్యుడు అడుగుపెడతాడు. అతని రాకతోనే కథ మొత్తం మలుపు తిరుగుతుంది. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. పాపం, అతనెందుకొచ్చాడంటే తన గతాన్ని మర్చిపోవడానికి. ఎక్కడైనా ప్రశాంతంగా ఉందామని ఈ ఏకాంత ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. కాని అతనికి తెలియని విషయమేంటంటే అతను వచ్చింది ప్రశాంతతలోకి కాదు, ఒక పాత శాపములోకి అని. అయితే ఆ ఊరు అంత తేలిగ్గా గతాన్ని వదిలిపెట్టదుగదా. అతను కోరుకున్న శాంతికి బదులుగా తన జీవితంలోనే అత్యంత భయంకరమైన నిజం ఒకటి బయటపడుతుంది. ఎందుకంటే అతని గతం, ఈ గ్రామగతం రెండూ వేరువేరు కాదు, ఒకదానికొకటి పెనవేసుకుపోయాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మరణహోమాన్ని పట్టి పీడిస్తున్న శాపం ఏంటి? దాని చరిత్ర ఏంటి? ఈ భయానికి, ఆ వినిపించే అరుపులకి మూలం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం. ఈ కథ వెనక్కి వెళ్తే సరిగ్గా 100 ఏళ్ల క్రితం మొదలైంది. ఒక పూజారి అమరత్వం కోసం, అంటే చావు లేకుండా బ్రతకడం కోసం ఒక హోమం చేశాడు. కాని అది దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఆ హోమంలో బలి అయిన వందలాది ఆత్మలు ఆ రోజునుంచి ఈ రోజు వరకు ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. మరి ఆ ఆత్మలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఊరివాళ్లకి ఎలా అనిపిస్తుంది? అంటే అర్ధరాత్రి పూట గాలిలో ఎవరో మంత్రాలు చదువుతున్నట్టు వినిపిస్తుంది. అంతకన్నా భయంకరంగా నేలకిందనుంచి అరుపులు, కేకలు వినిపిస్తాయి. ఇవేమీ భ్రమలు కాదు, ఆ ఆత్మల బాధల ప్రతిధ్వనులంగాట. సరే, ఈ ఆత్మలిలా పీడిస్తున్నాయి సరే, మరి వాటికేం కావాలి? వాటికి విముక్తి ఎలా లభిస్తుంది? ఇక్కడే కథ మరో భయంకరమైన మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే సమాధానం చాలా చాలా భయంకరమైనది. అసలు కాన్ఫ్లిక్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఆ బందీలుగా ఉన్న ఆత్మలకి విముక్తి కావాలి, కాని వాటి స్వేచ్ఛకి మరో బలి కావాలి. అంటే ఇంకొక ప్రాణాన్ని బలి ఇస్తేనే వందల కొద్ది ఆత్మలకి శాంతి దొరుకుతుంది. ఎంత దారుణం కదా. ఇప్పుడు మన మైండ్లో మెదిలే ప్రశ్న ఒకటే: ఆ బలిపశువెవరు? అనుకోకుండా ఆ ఊరికి వచ్చినట్టు కనిపిస్తున్న ఆ అన్యుడెవరు? ఊరికే వచ్చాడా? లేక అతని రాకకి ఈ బలికి ఏమైనా లింకుందా? ఇక్కడే మనకు అసలు షాక్ తగులుతుంది. అతను ఎవరో కాదు, 100 ఏళ్ల క్రితం జరిగిన ఆ పాపానికి ప్రతిరూపం, ఒక పునర్జన్మ. అంటే అతను యాదృచ్ఛికంగా రాలేదు, అతని విధి ఎప్పుడో నిర్ణయించబడింది. సో, కథ క్లైమాక్స్కు వచ్చేసింది. విధిని ఎవ్వరూ తప్పించలేరు. 100 ఏళ్ల క్రితం మధ్యలో ఆగిపోయిన ఆ హోమం ఇప్పుడు పూర్తిగావలసిన సమయం వచ్చింది. ఆ దృశ్యం కళ్ల ముందు కదులుతోంది. మొదట రక్తం, తర్వాత ఆ హోమంలోని మంటలు, చివరికి మిన్నుముట్టే అరుపులు. అంతే, 100 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఆ మరణహోమం ఇప్పుడు పూర్తయింది. హోమమైతే పూర్తయింది, మరి కథ కూడా ముగిసిపోయినట్టేనా? లేక ఇదొక కొత్త భయానక అధ్యాయానికి ఆరంభమా? అసలు ఆ తర్వాత ఏమైందో చూద్దాం. అంతా అయిపోయాక గ్రామంలో ఒక్కసారిగా నిశ్శబ్దం. 100 ఏళ్ల తర్వాత మరణహోమంలో ఒక రకమైన ప్రశాంతత. ఆ అరుపులు లేవు, ఆ బాధలేదు, ఆత్మలుకి విముక్తి దొరికినట్టే అనిపించింది. కానీ ఆగండి, కథ ఇక్కడతో అయిపోలేదు. ఇక్కడే అసలైన ట్విస్టుంది. గ్రామం నిశ్శబ్దంగా ఉంది నిజమే, కాని చుట్టుపక్కల ఉన్న అడవుల్లో మరో హోమం కోసం నెమ్మదిగా మంటలు మొదలయ్యాయి. అంటే ఈ హింసాచక్రం ఇంకా ముగియలేదన్నమాట. కాబట్టి ఈ కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. మరణహోమానికి దొరికిన ఈ శాంతి నిజమైనదేనా,
శాశ్వతమా లేక ఇది ఇంకో భయంకరమైన కథకి ఆరంభం మాత్రమేనా? ఈ శాపమనే చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుందా? ఆలోచించాల్సిన విషయమే.